హాయ్ బా అందరు మంచిగురా నేనైతే మస్తు మంచిగున్నా. ఇవాళ అయితే ఇంకొక రెసిపీ పట్టుకొచ్చిన. ఈజీ ప్రాసెస్. ఓకేనా, రండి చూపిస్తాను. అదేం రెసిపీ అంటే అరటికాయ చారు. ఈజీ ప్రాసెస్ లో 5 నిమిషాలలో అయిపోతుంది. ఇవన్నీ మనం అన్ని కోసి పెట్టుకుంటే ఈజీ ప్రాసెస్ లో 5 నిమిషాలలో అయిపోతుంది గైస్. ఓకేనా, రండి చూపిస్తా. పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకొని పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుని మీ ఆయిల్ వేసేసుకున్నాను. నేనైతే ఒక 2 గంటలు వేసేసుకుంటున్నా. 2-2.5 గంటలు వేసేసుకుంటున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కాగాలి. గైస్ నూనె అయితే ఆగిపోయింది. ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను. ఉల్లిగడ్డలు, ఒక 4-5 పచ్చిమిర్చి. ఒక్కసారి కలిపేసుకున్నాం. కలిపేసుకున్న తర్వాత కళ్యామాకు ఉన్న వాళ్ళు కళ్యామాకు వేసుకోండి గాయస్, నా దగ్గర లేదు. కొంచెం పసుపు, మళ్ళీ ఒకసారి. నా దగ్గర కళ్యామాకు లేదు, అందుకే నేను వేసుకోవట్లేదు. నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఏమంటారు అరటికాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇవి మంచిగా ఇలా గోలుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా గోలుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం మనం. ఇట్లా ఉడికించుకోకుండా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, కానీ నేను డైరెక్ట్ వేసుకోలేదు, ఉడికించుకున్నాను అన్నమాట. నేను ముందుగానే టమాటాలు కొంచెం చింతపండు వేసి ఉడికించుకొని పెట్టుకున్నా. ఉడికించి అందులోకి రసం తీసుకున్నాను గైస్. చారలాగా తీసేసుకున్నాను. కొంచెం చింతపండు, ఒక 5 టమాటాలు, ఇట్లా టమాటాలు ఉడకబెట్టేసుకొని ఇట్లా అందులోకి చారు తీసేసుకున్నాను. ఇది పక్కకు పెట్టేసుకున్నాం. ఇవి మంచిగా గోలాలి. తొందరగా కోల్పోతుంది గైస్. ఈజీ ప్రాసెస్, చాలా తొందర అంటే తొందర అయిపోతుంది. మనం అంటే ఇవన్నీ చేసుకున్నడికే టైం పడుతుంది అనమాట. ఇప్పుడు 5 నిమిషాలు మగ్గిస్తుంది గైస్. 5 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు కారం పొడి, టేస్ట్కి సరిపడంత కారం పొడి. నేను ఎక్కువ వేయట్లేదు. మీ టేస్ట్కి సరిపడంత ఉప్పు. ఇది కూడా మీకు ఆప్షన్, అంటే టేస్ట్ చూసేసుకోండి. అట్లా కొంచెం ధనియాల పొడి అంతే గైస్. లాస్ట్ మసాలా కలుపుతాము, మీకు అది కూడా పెట్టుతా. ఒక్కసారి కలిపేసుకున్నాం. చూడండి ఇట్లా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా గైస్. చూడండి, వావ్ అన్నట్టుంది కదా. చూడండి, కలర్ఫుల్గా ఉంది. చూడండి, మస్తు అనిపిస్తుంది కదా కలర్ఫుల్గా. ఇప్పుడైతే ఇదైతే మగ్గిపోయింది. ఇప్పుడు మనము ఈ చారు మోసేసుకున్నాం. పోసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటాం. అవసరం ఉంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు, అవసరం బట్టి. నేనైతే ఇంకొంచెం పోసుకుంటాను. ఓకేనా గైస్, ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత చూపిస్తాను గైస్. మూత పెడదామండి, మూత చెప్దామంటే మర్చిపోయినా. నేనైతే మూత తీసేస్తున్నా. చూడండి ఎంత బాగా మరిగిపోయిందో. ఒక్కసారి చూడండి, ఇది కొంచెం మరగాలి. 5 నిమిషాలు అంటే ఈ పులుసు అనేది ముక్కకు పట్టేసుకోవాలన్నమాట గైస్. ఇదైతే మంచిగా ఉడికిపోయింది. నేనైతే శనగపిండిని కొంచెం వాటర్లో కలుపుకొని ఇందులో వేసేస్తున్నాను. అక్క చారు అన్నావు కదా అంటే కొంచెం శనగపిండి వేసుకుంటే మనకు కొంచెం అంటే కొంచెం పలుసుగా ఉంటుంది అనమాట. అందుకే ఇది ఒక్కసారి మరగాలి గైస్. ఒక్క మరుగు మరిగినాక మీకు చూపిస్తాను గైస్. ఇదైతే మంచిగా మరిగిపోయింది. ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసుకున్నాం. చూడండి, కొత్తిమీర
చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. చూడండి guys. వావ్, ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. చూడండి, ఇదైతే అయిపోయింది సార్ guys. ఇక ఉడికిపోయింది, పచ్చ కూడా ఉడికిపోయింది. నేను ఆల్రెడీ ఉడికించిన కదా, తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఉడికిపోయింది. ఈ చారు అయితే ఇంతే గైస్, ఈజీ ప్రాసెస్ లో అరటికాయ పులుసు, చారు కూడా కాదు సారీ, పులుసు అంటారు దీనైతే. ఓకేనా, ఇది బ్రాహ్మణ్స్ ఇంట్లో అయితే చాలా సార్లు చేస్తారు. ఓకేనా, చూడండి గైస్. గైస్ చూసిరు కదా, అరటికాయ పులుసు బ్రాహ్మణ్స్ ఇంట్లో చేసే అరటికాయ పులుసుని అప్పుడు చెప్తాం అనుకుంటే మర్చిపోయినా. ఈజీ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి గైస్, నిజంగా చెప్తున్నా. ఓకేనా, ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్.